హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈ రోజు చక్కని చిక్కటైన బాదం పాలు తాగేద్దామా అండి. ఈ చల్లటి బాదం పాలు తాగిన వాళ్ళంతా ఇంకో గ్లాస్ ఖచ్చితంగా అడుగుతారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూసి మీరు ట్రై చేసేయండి. దీనికోసం ఒక 75 గ్రామ్స్ ఆఫ్ బాదంని తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక కోల్డ్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కోల్డ్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేశాక నేను చూపించే విధంగా ఇలాగా ప్రెస్ చేస్తే మనకి పీల్ అంతా అయిపోతుందన్నమాట. మొత్తం అన్నిటి బాదాన్ని మనం ఇలానే పీల్ ఆఫ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఒక జార్లో 60 ml మిల్క్ని కూడా వేసుకొని ఏదైతే మనం పీల్ చేసుకొని పెట్టుకున్న బాదంని అది వేసి ఫైన్ పేస్ట్ అనేది చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఒక 500 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అందులో యాడ్ చేసుకుందాం. మిల్క్ మరిగిన తర్వాత 1 పించ్ సాఫ్రాన్ వేసుకొని మంచిగా మరిగించుకుందాం. సాఫ్రాన్ మనకి మంచి కలర్ అండ్ అరోమా తీసుకొస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు యాలకుల పొడి అని యూజ్ చేయొచ్చు, బట్ కలర్ అయితే రాదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది బాగా మరిగించుకొని సాఫ్రాన్ నుంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించాలి. అది కొంచెం దగ్గరగా మరిగిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. షుగర్ అనేది మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఈ అడుగులో ఏదైతే ఉందో అది కూడా బాగా కలుపుకుంటూ 10 మినిట్స్ ఖచ్చితంగా బాయిల్ చేయాలి. ఈ సైడ్స్ ఉన్న దాటిని కూడా మనం కలుపుకుంటూ మనం మరిగించుకుంటే చాలా థిక్గా పర్ఫెక్ట్గా మరుగుతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ మంచిగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ పేస్ట్ని ఇందులో వేసి మనం కలుపుతూనే ఉండాలి. మనం వదిలేసామా అడుగు కట్టేస్తుంది, కిందన మాడ అనేది వస్తుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండే బాదం మిల్క్ రెడీ అయిపోతుంది. మీరు ఇది సమ్మర్ అయితే చల్లగాను, అదే వింటర్లో అయితే హాట్గాను ఎలా అయినా మీరు ట్రై చేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. బయట వాటికి చెక్ పెట్టేసి ఇంట్లోనే ట్రై చేసేయండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.